ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అసలు ఆ రోజు అమ్మకి సీఎం సెక్యూరిటీ డ్యూటీనే లేదంట కేదార్. సీఎం చుట్టూ ఉన్న సెక్యూరిటీని దాటుకుని ఈ అటాక్ జరిగిందంట. అసలు డ్యూటీలో లేని ఇన్స్పెక్టర్ కాపాడడం ఏంటి జేడి? సీఎం సెక్యూరిటీ ఏం చేశారు? అసలు ఆ రోజు ఏం జరిగింది? ఇదేదో రూట్ మ్యాప్ లా ఉంది. అంటే అమ్మ సీఎం గారి మీద జరిగిన మర్డర్ అటెంప్ట్ మీద ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసింది. సీఎం గారు గంగాధర్ వాళ్ళ అన్నయ్యతో మాట్లాడారు. చూస్తుంటే ఈ అన్ని కేసులు లింక్ అయినట్టు అనిపిస్తున్నాయి జేడి. అవును కేడి, కానీ అప్పటికి సీఎం ముంబైలో చనిపోయారని గుర్తు. కేదార్ ఒకసారి ఎప్పుడు చనిపోయారో చెక్ చేయి. జడి చూడు జడి. వాట్? అమ్మ చనిపోయిన రోజే సీఎం కూడా చనిపోయారు. అది కూడా ముంబైలో ఒక కాన్ఫరెన్స్ కు వెళ్తున్న దారిలో చంపేశారు. షట్. చూస్తుంటే ఏదో కుట్ర జరిగినట్టు అనిపిస్తుంది. ఒక స్టేట్ సీఎంని, ముగ్గురు గవర్నమెంట్ అధికారులను చంపారంటే విషయం నిధులని మించి ఇంకేదో ఉంది కేడి. అదేంటో మనం కనిపెట్టాలి. ఈ ఫైల్ తీసుకెళ్లి కంప్లీట్ గా స్టడీ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేద్దాం. ఫైల్ దొరికిందా మేడం? దొరికింది ఇన్స్పెక్టర్ గారు. ప్రస్తుతానికి ఈ ఫైల్ తీసుకెళ్తున్నాం. ఫార్మాలిటీస్ అన్ని మా టీం వచ్చి ఫినిష్ చేస్తారు. అలాగే మేడం. ఓకే. అమ్మ చావు చుట్టూ ఎవరికీ తెలియని నిజం ఉందని తెలుసు, కానీ ప్రపంచం మర్చిపోయిన చావులు కూడా ఉన్నాయని ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి. మీ మామయ్య లాంటి సాధారణ జర్నలిస్ట్ ని స్టేట్ సీఎంని కలిపిన క్రైమ్ ఏంటో కనిపెట్టాలి జేడి. ఇన్ని రోజులు మీనన్ ధైర్యం 25 ఏళ్ల ముందు జరిగిన దానికి ఎవిడెన్స్ లేకపోవడం అనుకున్నాను. కాదు, మీనన్ ధైర్యమే అసలు క్రైమ్ ఎందుకు జరిగిందో కూడా ఎవ్వరికి తెలియకపోవడం అని నాకిప్పుడు అర్థమవుతుంది. అమ్మ చావును వెతుక్కుంటూ బయలుదేరిన మనకి సీఎం చావు ఎదురైంది. అంటే మనకి తెలిసిన కథ కంటే తెలియని కథే ఎక్కువ ఉంది. ముందు కథ తెలుసుకుంటే ఆ తర్వాత కారణాలు వెతకొచ్చు, అంతేనా? అవును. రే పోనీరా, పోనీ పోనీ, ఫాస్ట్ గా పోనీరా, పోనీ పోనీ. తాయారు నెట్వర్క్ బానే మెయింటైన్ చేస్తుంది కేడి. ఎన్నేళ్లు నిజం బయటికి రాకుండా జాగ్రత్త పడిందంటే ఆ మాత్రం ఉండాలే. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అసలు అర్థం కావట్లేదు జేడి. ఒకసారి ఆ సైడ్ మిర్రర్ చూడు. పోనీరా, పోనీ పోనీ. అభిగాడు వాడు మనల్ని ఎందుకు ఫాలో అవుతున్నాడు? స్టేషన్ లో ఆకాశరామన్న విషయాన్ని చేర్చినట్టున్నాడు. వీడు మనల్ని ఫాలో అవుతున్నాడు. రే ఫాస్ట్ గా పోనీరా. వీడిని ఎన్నిసార్లు కొట్టినా బుద్ధి రాదు. కార్ స్లో చెకేడి. రే 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 రే, వాళ్ళ కారు స్లో అవుతుందిరా. ఓవర్టేక్ చేయి, ఓవర్టేక్ చేయి, ఓవర్టేక్ చేయరా. పోనీ పోనీ. ఓవర్టేక్ చేసి అడ్డు పెట్టరా. ఎలా తప్పించుకుంటారో చూస్తాను. వాళ్ళు దిగట్లేదేంటన్నా? భయపడ్డారా? స్పీడ్ గా వెలుకేడి. అవి గుండె చేతిలోకి వచ్చేయాలి. అంత స్పీడ్ వస్తున్నారేంట్రా? రే గుద్దేస్తారే ఏంటి? కారు పక్కకు తీద్దామన్నా, లేకుంటే చచ్చిపోతావన్నా. ఫైల్ తీసుకెళ్ళకపోతే మాకే నన్ను చంపుతుందిరా.
చేయరా, చెవులు చిల్లులు పడుతున్నాయి. నేను చచ్చిపోలేదా, బతికే ఉన్నానా? ఉన్నావులే, దిగు. నిన్ను- రేయ్, ఎక్కడ చచ్చారా? రండ్రా 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 రండ్రా. ఓ. హ్మ్. హబీ, మీరొచ్చింది ఫైల్ కోసమే అని మాకు తెలుసు. ఇప్పుడు నీకు పంచ్ డైలాగ్ చెప్పడం లాంటివి ఏం పెట్టుకోవట్లేదు, ఎందుకంటే నాకంత టైము స్పేసు లేవు. హామ్. ఈ ఫైల్ ని మీలో ఒక్కరు ముట్టుకున్నా ఫైల్ ని మీ చేతుల్లో పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతాం. మంచి ఆప్షన్ మేడం. కాకపోతే మా ఇద్దరిని దాటుకుని వెళ్ళాలి మీరు. కొంచెం కష్టం సార్, కానీ రేయ్, మీలో ఫైల్ తెచ్చినోడికి 25 లక్షలు ఇస్తాను రా. 25 లక్షలు. 25 లక్షలు. మంచి ఆఫరు. చూడట్లేదుగా. దొరికేసింది దొరికేసింది దొరికేసింది. ఫైల్ రావట్లేదేంటి? దొరికేసిందా? చూడటానికి కమిడియన్ లో ఉన్న కళలు మాత్రం బాగానే ఉన్నాయిరా. స్పేస్ లేదన్నామని స్పేస్ తీసుకొని ఫైల్ సర్దేద్దాం అనుకున్నావా? సర్దేద్దాం అనుకున్నావా? సర్దేద్దాం అనుకున్నావా? ఆగండి మేడం, అలా కొడుతున్నారు. చచ్చిపోతే ఎవరండి రెస్పాన్సిబిలిటీ? పెళ్లి కూడా కాలేదు. మీరు స్పేస్ లేదన్నారు, కానీ నేను ఆ స్పేస్ తీసుకొని ఇక్కడి నుంచి చెక్కేస్తున్నా.